హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. మరొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం జాంకాయతో జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ జాంకాయ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక జాంకాయని తీసుకున్నాను. జాంకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జాంకాయలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల సాల్వ్ అవుతాయి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకుందాము. అందరికీ కూడా ఈ జ్యూస్ నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసిన ముక్కల్ని మిక్సీ జార్లోకి కానీ బ్లెండర్లోకి కానీ తీసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోనికి 1/2 స్పూను బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల జ్యూస్ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము. బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక చికెన్ తీసుకుని దానిలోనికి వడపోసేసుకుందాము. పల్ప్ అనేది పైన ఉండిపోద్ది, జ్యూస్ అనేది కిందకి దిగిపోద్ది. ఈ విధంగా జ్యూస్ని సెపరేట్ చేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా జాంకాయ జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుని చల్లగా ఐస్ క్యూబ్స్ని వేసేసుకుందాం. సూపర్ టేస్టీగా జాంకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ జ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.